అభివృద్ధిలో కాదు నిరుద్యోగిత రేటులో ఏపీ దూసుకెళ్తోంది. కూటమి ప్రభుత్వ హయాంలో ఉద్యోగ అవకాశాలు మరింత దూరమయ్యాయి. అర్హతలు ఉండి జాబులు లేక ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన పూర్తి లెక్కలను లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక బయటపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం భారీ అప్పులతో పాటు నిరుద్యోగంలోనూ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక వెల్లడించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ అవకాశాలు మరింత క్షీణించాయని ఈ నివేదిక ద్వారా వివరాలు తేటతెల్లమయ్యాయి. ఇక ఇదే విధంగా చంద్రబాబు పోకడలు కొనసాగితే త్వరలో అన్ఎంప్లాయ్మెంట్లో ఏపీ మొదటి స్థానానికి ఎగబాకడం ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి 29 ఏళ్లలోపు యువతీ యువకుల్లో నిరుద్యోగిత 21% ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది. జాతీయ స్థాయిలో నిరుద్యోగ యువత కేవలం 14.6% ఉండగా రాష్ట్రంలో అంతకు మించి ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో నిరుద్యోగ యువకులు 17.9% కాగా యువతులు 28.5% ఉన్నట్లు తేలింది. అదే జాతీయ స్థాయిలో అయితే నిరుద్యోగ యువకులు 14.1%, యువతులు 16%గా నమోదైనట్లు పేర్కొంది. జాతీయ స్థాయిలో నిరుద్యోగ యువత అధికంగా ఉన్న రాష్ట్రంగా కేరళ మొదటి స్థానం దక్కించుకోగా తదుపరి స్థానంలో రాజస్థాన్, ఆ తర్వాతి స్థానంలో ఏపీ కొనసాగుతోంది. ఇక 4వ స్థానంలో తెలంగాణ నిలవగా మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు నిరుద్యోగిత రేటును తగ్గించుకొని ఉద్యోగ కల్పనలో మేటిగా నిలిచాయి. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశానంటూ మాట మార్చేశారు. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగిత పెరిగిపోయింది. ఇదే విషయం లేబర్ ఫోర్స్ సర్వేలోనూ వెల్లడైంది.